నువ్వేం దిగులు పడద్దు. ముహూర్తం టైం కల్లా నేను ఆ బంగారం ఏర్పాటు చేస్తాను, సరేనా? ఊరికి మాటలు మాట్లాడడం కాదు. అంత డబ్బు ఎవరిస్తారు? అర్చన, నేను ఏర్పాటు చేస్తానని చెప్తున్నా కదా, అంటే నా మాట మీద నమ్మకం లేదా? నేను అబద్ధం చెప్తున్నానా? మీరు ఇంతవరకు అబద్ధం చెప్పలేదు, కానీ ఈ విషయంలో ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకొని అంత గట్టిగా మాట్లాడుతున్నారు? నేను దేవుణ్ణి నమ్ముతాను, ఆయనే నాకంతా ఏర్పాటు చేస్తాడు. అసలు ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు. మనల్ని ఇంట్లోంచి బయటికి తరిమేసినప్పుడు నడి రోడ్డు మీద నిలబడ్డాం. అప్పుడు ఆదుకొని ఆ దేవుడు ఇప్పుడు మనల్ని కాపాడతాడా? ఇప్పుడు ఆ డబ్బుల కోసం మీరేం చేయబోతున్నారో అది చెప్పండి. రేపు మీరు నమ్మిన ఆ మనిషి దగ్గర డబ్బు దొరకకపోతే ఏం చేస్తారు? మండపం దాకా వెళ్ళి పెళ్ళి ఆగిపోతే అవమానం మనకే కదా. చూడండి, మీ మీద రాణి మీద ప్రేమతో అడుగుతున్నాను. ఆ నగల కోసం మీరేం చేస్తున్నారు చెప్పండి. లేకపోతే మా వాళ్ళు నాకిచ్చిన నగలు అలాగే ఉన్నాయి, అవి అడిగి నేను తీసుకొస్తాను. అప్పుడు వద్దు వద్దు అన్నారు, ఇప్పుడైనా ఆ నగలు తీసుకొస్తాను. చూడండి, అప్పుల మీద అప్పులు చేసి అప్పుల పాలవ్వడం కన్నా ఈ దారే మంచిది. మావయ్య, మీరైనా కాస్త వివరంగా చెప్పండి. రే, అర్చన చెప్పేది కరెక్టే కదరా. ఏనన్నా, మా అత్తగారు మావగారు ఇచ్చిన కట్నం డబ్బు తీసుకొచ్చి రాణి పెళ్లిలో పెట్టమంటావా? నీకు తెలుసుగా నా గురించి, అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోదు. చూసారా మావయ్య, ఇప్పుడు కూడా అత్తగారింటి నగలే అనుకుంటున్నారు, తన భార్య నగలు అనుకోవడం లేదు. వాటి మీద తనకి హక్కుంటుందని అనుకోవట్లేదు, అవి తీసుకుంటే పరువు తక్కువ అనుకుంటున్నారు. అర్చన, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బయట వాళ్ళ దగ్గర తీసుకుంటేనే అప్పు అవుతుంది. అదే అత్తగారు మావగారు ఇస్తే అది కట్నమే అవుతుంది. అయినా నా ఫ్రెండ్ డబ్బు ఏర్పాటు చేస్తానని చెప్పాడు, నేను చూస్తాను. ఫ్రెండా? ఎవరా ఫ్రెండు? 10 లక్షలు ఇవ్వగలిగే ఫ్రెండ్ ఎవరున్నారు మీకు? మావయ్య, నాకైతే నమ్మకం లేదు, మీరే ఆ ఫ్రెండ్ ఎవరని అడగండి. గోపి, నీ స్నేహితులందరూ నాకు తెలుసు, అందరూ మనలాంటి మధ్యతరగతి ఫ్యామిలీస్ వాళ్లే. నీకు 10 లక్షలు ఇచ్చే ఫ్రెండ్ ఎవర్రా? అది అది రండన్నయ్యా. ఇదిగో అర్చన. ఏంటి శివాది? తిరుపతి లడ్డూ ప్రసాదం మావయ్య. అన్నయ్య, టీ కాఫీ ఏమైనా? ఇప్పుడేమొద్దమ్మా, దారిలో తాగే వచ్చాను. అన్నయ్య, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటమ్మది? ఈయనకి 10 లక్షలు ఇచ్చే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? చెప్పన్నయ్యా. అది ఏంటమ్మా సడన్ గా ఇలాంటి ప్రశ్న వేశావు? రాణి పెళ్లికి ఎవరు 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారంట, ఆ ఫ్రెండ్ ఎవరు? అదా, అతను వీడి ఫ్రెండేనమ్మా, ట్రావెల్ ఏజెంట్, విదేశాలకి మనుషులు పంపిస్తూ ఉంటాడు. బావా, రే ఆగ్రా, ఎలాగైనా చెప్పాల్సిందే కదా, అర్చనకి తెలియద్దా? ఏ తెలియనివా? ఏంట్రా శివా తెలిసేది? అతను గోపికి చాలా కావలసిన ఫ్రెండ్ మావయ్య. అతని ట్రావెల్ కార్లన్నీ ఇంతకు ముందు ఈడి సెట్గా వచ్చేవి. ఆ పరిచయంతోనే డబ్బులు సాయం చేస్తానన్నాడు. సాయం చేస్తూ కొంచెం కొంచెం అప్పు తీర్చుకోవచ్చు అని చెప్పాడు. ఏమ్మా అర్చన, ఈ విషయం వీడి నీతో చెప్పలేదా? అన్నయ్య, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవునమ్మా, నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? ముహూర్తానికి ముందు డబ్బు ఏర్పాటవుతుంది, సరేనా? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు. ముందు పరీక్షలు పెట్టినా ఆ తర్వాత మంచి ఫలితమే ఇస్తాడు. సరేనన్నా, నేను బయలుదేరతాను. బావా, నన్ను దారిలో దింపారా, పద. సరేరా, వస్తానమ్మా అర్చన, వస్తాను మామయ్య. మంచిదిరా. అమ్మయ్యా, ఇన్నాళ్ళు రాణి పెళ్లి ఎలా జరుగుతుందా అని మహా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. అమ్మా అర్చన, నేను బయలుదేరతానమ్మా. మావయ్య, భోంచేసి వెళ్ళండి మావయ్య. వద్దమ్మా, అక్కడ రాణి తయారు చేసి ఉంటుంది. సర్లేండి ఇక్కడ మావయ్య. గోపి ఎవరండి? ఎందుకు? లెటర్ వచ్చింది, మావారే. సంతకం పెట్టండి. ఏమైందిరా? ఏమోరా, స్టార్ట్ కావడం లేదు. చూడు. ప్రియా, ఇదేంటో చదువు ఇంగ్లీష్లో ఉంది.
అక్క బావ ఇప్పుడు దుబాయ్ వెళ్తున్నాడు. ఏంటి దుబాయా? అవునక్క, బావ దుబాయ్ వెళ్ళడానికి వీసా లెటర్ ఇది. ఏంటమ్మా నువ్వు అనేది? దుబాయ్ వెళ్ళడానికి వీసా లెటరా? అవును మావయ్య, బావ దుబాయ్ వెళ్ళడానికి వీసాకి అప్లై చేసుకున్నాడు. దానికి అక్కడి నుంచి వచ్చిన లెటరే ఇది. ఏమండి? రేయ్ నేను ఇప్పుడే వస్తాను. ఏంటండి ఇది? ఏంటి అర్చన? మీరు దుబాయ్కి వెళ్తున్నారా? నిజమా? చెప్పండి. ఏమిట్రా గోపి, ఏమిటి ఇదంతా? అది కాదు నాన్న, ఆ, అది ఎందుకురా తడబడుతున్నావు? ధైర్యంగా చెప్పరా. అన్నయ్య, మీకు తెలియకుండా ఏది ఉండదు. అతనెవరో ట్రావెల్ ఏజెంట్ 10 లక్షలు ఇస్తానన్నాడంట కదా. అసలు విషయం ఏంటో చెప్పండి అన్నయ్య. చూడరా గోపి, నేను ఇంకేం దాచదలుచుకోలేదు. చెల్లెమ్మ నన్ను సూటిగా ప్రశ్నిస్తుంది. అమ్మా అసలేంటంటే బావా రేయ్ నన్ను ఆపుకో. అమ్మా వీడు 5 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద దుబాయ్ వెళ్తుంది. అందుకే వాళ్ళు 10 లక్షలు ఇచ్చేది. రాణి పెళ్లి కోసం వీడి నిర్ణయానికి వచ్చాడమ్మా. వీడు మెకానిక్ కదా, ఆ దేశంలో మెకానిక్ కి బాగా డిమాండ్ ఉందంట. అందుకే 10 లక్షలు అప్పుగా తీసుకుని వెళ్ళి ఆ దేశంలో బాగా పనిచేసి వచ్చి భార్య బిడ్డలను బాగా చూసుకుంటాడంట. హ్మ్. అప్పుడు దాకా మీకు ఏ కష్టం వచ్చినా పర్వాలేదంటమ్మా. అర్చన అలా చూడొద్దు, వీడు ఏదేదో వాగుతున్నాడు. సరే వాడేదో అవుతున్నాడు రా, మరి ఆ లెటర్కి అర్థమేమిటిరా? అది కాదు నాన్న. రేయ్ ఇంకా ఎందుకు దాస్తావు? అమ్మా నేను చెప్పవలసిందంతా చెప్పాను. కాదన్నాడు. ఆటో అమ్మిస్తానన్నాను, నా భార్య నగలు అమ్మిస్తానన్నాను, కావాలంటే ఊళ్ళో మా పొలం అమ్మిస్తానన్నాను. ఉహుం, ఇవేమీ వద్దని వీడికి వీడే అమ్ముడుపోయి ఇలా నిలబడ్డాడమ్మా. అర్చన నిజం చెప్తున్నాను అర్చన, నా మాట నమ్ము. నేనెక్కడికి వెళ్ళను. నిన్ను పిల్లాన్ని మీ అందరినీ వదిలి నేనెక్కడికి వెళ్ళను అర్చన, నిజం చెప్తున్నాను. రేయ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ మాట అంటావేంట్రా? బావా నేను అగ్రిమెంట్ రాసిన మాట నిజమే, కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నానురా. ఇక్కడే ఉండి షెడ్ పెట్టి బాగా సంపాదించి పైకొస్తానురా. నిజం అర్చన. ఏరా దొరికిపోయేసరికి ప్లేట్ మార్చి మళ్ళీ కొత్తగా చెప్తున్నావా? కొత్త కథ కాదురా, నిజం చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా నేను అగ్రిమెంట్ రాసిన మాట నిజమే, కానీ అగ్రిమెంట్ రాసిన తర్వాత ఆ రోజు ఎందుకో నేను పనిచేయలేకపోయాను అర్చన. అచ్చన్ని పిల్లాన్ని మిమ్మల్ని అందరినీ వదిలి దుబాయ్ వెళ్ళడం అనేది నాకెందుకో అసలు నచ్చలేదురా. నేను ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నమస్తే అన్న, ఏంటన్నా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాను. ఏం లేదు తమ్మి, నువ్వు మీ తమ్ముడు ఉద్యోగం కోసం 2 లక్షలు ఎంత కష్టపడి తీసుకొచ్చినా నాకు ఎరక. నువ్వు ఆ పైసల కోసం ఎన్నిసార్లు నా ఇంటికి వచ్చినావు నాకు యాదుంది. నాకు వచ్చిన కమిషన్లో ఆ పైసలు తిరిగి ఇచ్చేసి ఏదో కొంచెం తృప్తి పడతామని ఆ పైసలు ఇద్దామనుకున్నాను. కానీ ఆ పైసలు తిరిగి ఇచ్చేసి ఇది మీ కష్టానికి కూలీ అన్నమాట నన్ను చెప్తూ కొట్టినట్టయిందయ్యా. నా ఇన్ని సంవత్సరాల అనుభవంలో స్వార్థంతో దొంగతనం చేసేవాడిని, హత్యలు చేసేవాడిని, పైసలని పరిచచ్చేవాడిని చూసినా కానీ మొట్టమొదటిసారి పైసలు నా ముఖాన కొట్టి నా దుర్మార్గాన్ని కడిగేసినవా. అసలు ఆ రోజు నాకు నిద్రే పట్టలేదు. తప్పుగా అనుకోవద్దన్నా, నీ కష్టార్జితం నేను తీసుకోవడం నాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకే వద్దన్నాను. అదేనయ్యా ఆ మంచితనమే. నీకు ఏదో సాయం చేయాలని నా మనసు కొట్టుకుంటుంది. సరిగ్గా ఈ టైంలోనే నాకు తెలిసిన ఒక మినిస్టర్ గారు నాకు పని చెప్పిండు. ఆయన ఇల్లమ్మాలంట, అది 3 కోట్లు వాల్యూ చేస్తుంది. ఏదో పర్సనల్ ప్రాబ్లం అంట, అమ్మి పెట్టమన్నాడు. ఆ పని పూర్తి చేస్తే మనకు 2% కమిషన్ వస్తుంది. ఈ పని ఎవరికొకరికి అప్పయ్యవచ్చు, కానీ ఏం లాభం? పైసలు ఉన్నంతానికే మళ్ళీ పైసలు పోతాయి. నీ దగ్గర తీసుకున్న పైసలకు తగిన సాయం చేయాలనిపించి నేను పిలిపించాను. సరే ఈ ఫైల్ నీ దగ్గర ఉంచు, ఈ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంచి నీ తెలిసిన పాటలు చూయించి బేరం అయ్యేదాడు చూడు. అటు 2%, ఇటు 2%.
మొత్తం 4% కమిషన్ వస్తుంది. అప్పుడు నీ చెల్లెలి పెళ్లి హ్యాపీగా చేయొచ్చు. అన్నా సారీ అన్నా, ఈ పని నాకు అవసరం లేదన్నా. నా చెల్లెలి పెళ్లి కోసం నేను వేరే చోట డబ్బు ఏర్పాటు చేసుకున్నాను. ఏంది గోపి, పైసలు అరేంజ్ చేసుకున్నావా? పైసలు చాలా ఎక్కువైతే నీ ఫ్రెండ్ చెప్పింది కదా. అవునన్నా, నా చెల్లెలి పెళ్లికి 10 లక్షలు కావాలి. అందుకే దుబాయ్ వెళ్ళడానికి 5 ఏళ్లకి కాంట్రాక్ట్ రాశానన్నా. తమ్మి, ఇప్పటివరకు నేను చూసి జాలిపడ్డా, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే నాకు కోపం వస్తుందే. ఎంత తెలివి తక్కువ పనికి ఒప్పుకున్నావాయను. అసలు ఈ ఊర్లోనే బతకలేని వాడివి బయట దేశం పోయి ఎట్లా బతుకుతావాయను? నీ చేతిలో పని ఉంది, నీకు నీతి నిజాయితీ ఉన్నాయి. అన్నిటికీ మించి నీ దగ్గర మంచి మనసు ఉంది. ఈ ఊర్లో సంపాదించుకోవడం లేకనా నువ్వు పరాయి దేశంలో సంపాదించుకోవడం? పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేతామే. అయినా భార్య బిడ్డల్ని వదిలి 5 సంవత్సరాలు పరాయి దేశంలో ఉండగలవా? నీకు కొడుకు పుట్టి నిలగాలేదు, వాడిని విడిచిపెట్టి పోనీక నీకు మనసు ఎట్లా వచ్చిందయ్యా? నీకు ద్రోహం చేసిన తల్లిని తమ్ముడిని క్షమించి వదిలేసినోడి నువ్వు. అయినా ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే భార్య పిల్లల్ని వదిలి 5 సంవత్సరాలు ఎలా ఉండగలవా? కనీసం ఒక్కరోజైనా ఉండగలవా? నా చెల్లెలి పెళ్లి కోసం ఆ కష్టం తప్పదన్నా. అందుకే నేను దుబాయ్ వెళదామని నిర్ణయించుకున్నాను. అందుకే కదయ్యా నేను ఏర్పాటు చేసింది. చూడు, ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ లైన్లో పెట్టు. అది కాదన్నా, అయినా నాకు ఈ పనేం చేత కాదన్నా. ఏంది గోపి, ఇలాంటి వాటి కోసం కాలేజీకి పోయి చదవాలా ఏంది? చాలా సింపుల్. అరే, ఇలాంటి పనులు ఏలి ముద్రాలు కూడా చేస్తున్నారయ్యా. నువ్వు పెద్ద మెకానిక్వి, నీ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు. ఈ ఫైల్ వాళ్ళకి చూపించు, నీ పని ఫినిష్ అయిపోతుంది. నువ్వేం వరి కాకు, నీకంతా మంచి జరుగుతుంది. ఇగో తమ్మి, ఇక నుంచి ఈ పనిలో ఉండు. ఈ ఫైల్ తీసుకో. కూర్చో గోపి. సార్ ఫోన్ చేసి రమ్మన్నారు. అవును గోపి, బ్యాంక్లో నీ లోన్ గురించి మాట్లాడాను. ఐడి ప్రూఫ్, ఎంతకాలం నుంచి నువ్వు పనిచేసేది, వేరే బ్యాంక్స్లో లోన్స్ ఏమైనా ఉన్నాయేమోనని డీటెయిల్స్ అడిగారు. నిన్ను ఇవన్నీ రెడీ చేసుకోమని చెప్పడానికి పిలిచాను గోపి. గోపి, ఈ ఫైల్ ఏంటి? ఇదే సార్, మాదాపూర్లో ఒక బిల్డింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అండి. అలాగా, వీటిని ఏ పర్పస్ కోసం నువ్వు పట్టుకుని తిరుగుతున్నావు గోపి? నాకు తెలిసిన ఒక అతను ఇచ్చాడు. ఆ బిల్డింగ్ అమ్మి పెడితే 2% కమిషన్ వస్తుందని చెప్పాడు సార్. ఏంటి గోపి, నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తున్నావా? అబ్బే అదేం లేదు సార్, నాకు మెకానిక్ పని తప్ప ఇంకే పని రాదు. ఒకసారి నా తమ్ముడి గవర్నమెంట్ జాబ్ కోసం దాసన్న అనే రాజకీయ నాయకుడిని కలిసి ఆయనకి 2 లక్షలు ఇచ్చాను. జాబ్ ఇప్పించాడు, కానీ నా తమ్ముడు వాసుయే ఆ జాబ్లో చేరలేదు. ఇప్పుడు రాణి పెళ్లికి డబ్బు అవసరం పడి దాసన్న దగ్గరికి వెళ్ళానండి. ఆయనేమో ఎలాగైనా సరే 2 లక్షలు తిరిగి ఇప్పిస్తానని చెప్పాడు. కానీ చివరి నిమిషంలో పాపం ఆయనకి డబ్బు అందక ఇవ్వడం కుదరదని చెప్పేశాడు. దాంతో ఒక 5 ఏళ్ల పాటు దుబాయ్ వెళ్ళడానికి అగ్రిమెంట్ రాశాను. ఏంటి, దుబాయ్ వెళ్తున్నావా? లేదు సార్, అసలు దుబాయ్ వెళ్ళొద్దని దాసన్న గట్టిగా చెప్పాడు. ఈ బిల్డింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చాడు. ఈ బిల్డింగ్ అమ్మి పెడితే ఆ 2% కమిషన్ డబ్బుతో నీ చెల్లి పెళ్లి జరిపించు అని చెప్పాడు. ఆ విషయం గురించి ఆలోచిస్తుండగా మీరు ఫోన్ చేశారు. మీ దగ్గరికి వచ్చాను సార్. ఏంటి గోపి, మీ చెల్లెల పెళ్లికి డబ్బులు అవసరం పడితే నన్ను అడగొచ్చు కదా. దానికోసం 5 సంవత్సరాల అగ్రిమెంట్ మీద దుబాయ్ వెళ్ళాలా? అలా అని కాదు సార్, నేను షెడ్ పెట్టుకోవడం కోసం ఇప్పటికే మీరు బ్యాంక్ లోన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్ళీ డబ్బడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అడగలేదు సార్. సరే, మమ్మల్ని సాయం అడగొద్దులే గాని మేము ఆల్రెడీ మాదాపూర్ ఏరియాలో ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నాం. ఆ ఇల్లు మాకు కొనిపెడతావా గోపి? సార్, ఈ బిల్డింగ్ని మీరు కొంటారా సార్? కాదన్నయ్యా, బిడ్డ పుట్టగానే బిడ్డ పేరు మీద ఒక ఆస్తి కొందాం అనుకున్నాం. అది నీ ద్వారా కొనే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తాం, సంతోషపడతాం కూడా. ఏం గోపి, ఈ డీల్ అయ్యేలా చూస్తావా? తప్పకుండా సార్, ఎలాగైనా ఈ డీల్ ఓకే చేసి నా చెల్లెలి పెళ్లి
ఘనంగా జరిపిస్తాను. అది జరిగింది. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టాను. బేరం కుదిరింది. రాణి పెళ్లికి ముందు రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటా ఉన్నారు. ఆ తర్వాత నా కమిషన్ నా చేతికి వచ్చేస్తుంది. డబ్బు రాగానే బంగారం కొని వాళ్ళకిచ్చేస్తాను నాన్న. ఒరే బావా, నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవునరా, ఇది జరిగినప్పుడు నువ్వు తిరుపతిలో ఉన్నావు. వచ్చాక నీకు చెప్దాం అనుకున్నాను. ఈలోపు ఇలా జరిగింది. అది కాదురా, నువ్వు దుబాయ్ వెళ్ళట్లేదు నిజమే, మరి ఎందుకురా లెటర్ చూడగానే అలా కొయ్యబారిపోయావు? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. తెలుసో తెలియకో అర్చనకి తెలియకుండా ఈ పని చేశాను. మళ్ళీ ఈ విషయం చెప్పి తనని బాధ పెట్టడం ఎందుకని అలా ఉండిపోయాను. రే, ఇదంతా తెలియక నేనే పిచ్చివాళ్ళ వాగాను. నన్ను క్షమించరా. పర్వాలేదురా, అర్చనకి విషయం తెలిసిపోయిందిగా, ఇంకొదిలేసి. ఏమండి, మీరు నన్ను వదిలేసి పరాయి దేశం వెళ్ళిపోతే నేను పరలోకమే వెళ్ళిపోయేదాన్ని. మిమ్మల్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అర్చన, ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? నేను ఎక్కడికి వెళ్ళను. ఏడవకు, సరేనా? అవునమ్మా, వాడు దుబాయ్ వెళ్ళనంటున్నాడు కదా, నువ్వు బాధపడకమ్మా. మంచి వాళ్ళ నమ్మకాలు ఎప్పుడూ అపనమ్మకాలు కావు. అది గోపి విషయంలో తేలిపోయింది. అందుకే దేవుడు వాళ్ళ రూపంలో వచ్చి సాయం చేశాడు. గోపి ఇప్పటిదాకా శుభలేఖలు ఇస్తూ ఈ పెళ్లి సరిగ్గా జరుగుతుందా లేదా అని భయపడ్డాను. ఇక నాకు ఆ భయం పోయిందిరా. గొప్ప ధైర్యం వచ్చింది. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి గట్టిగా పెళ్లికి రండి అని పిలుస్తానురా. అరే బావా, మనం బయలుదేరదామా? ఒరే, నేను కూడా అటే వస్తాను. రండి మావయ్య, మిమ్మల్ని కూడా దారిలో ఆ, దింపేస్తాను. పద అమ్మా, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానమ్మా. సరే మావయ్య. వస్తాను అర్చన. ఉమ్. ఉమ్.